Good morning, officers. నేను మీ ఫిజిక్స్ రమేష్ సార్ ఫ్రమ్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్. ఈరోజు మనం గ్రూప్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఆదిత్య L1 మిషన్ని మనం చర్చించుకోబోతున్నాం. ఈ ఆదిత్య L1 మిషన్ని ఇస్రో 2023 సెప్టెంబర్ 2న సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగింది. మనకి ఈ 2023 సెప్టెంబర్ 2న ప్రయోగించినటువంటి ఆదిత్య L1 ఎందుకోసం పంపినాము, దాన్ని గ్రూప్ 1లో ఏ విధంగా రాయాలి అనేటటువంటి అంశానికి మనం వద్దాం. ఓకేనా? చూడండి, ఇక్కడ ఆదిత్య L1 2023 సెప్టెంబర్ 2న ప్రయోగించినాం. PSLV XL C57 ద్వారా ప్రయోగించినాం. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించినాం. దీని యొక్క బరువు 1500 కిలోగ్రాములు, 5.2 సంవత్సరాల జీవిత కాలాన్ని కలిగి ఉన్నది. ఇది 2024 జనవరి 6న కక్షలోకి ప్రవేశించబడ్డది. ఇందులో మనము ఫస్ట్ చర్చించుకోవాల్సినటువంటిది ఏంటిది, దీనికి ఆదిత్య L1 అనే పేరు ఎందుకు వచ్చింది అనే అంశానికి వస్తే, ఇది సూర్యుని మీదికి లెగ్రాంజీ పాయింట్ 1లోకి ప్రవేశపెట్టబడినటువంటి కృత్రిమ ఉపగ్రహం. మరి లెగ్రాంజీ పాయింట్స్ అంటే ఏంటివి అనే విషయానికి వస్తే, సూర్యునికి భూమికి మధ్యన గురుత్వాకర్షణ బలం సూర్యునికి ఉంటుంది, గురుత్వాకర్షణ బలం భూమికి కూడా ఉంటుంది. అయితే ఈ భూమికి సూర్యునికి మధ్యన గురుత్వాకర్షణ బలము శూన్యమైన తటస్థ బిందువులనే లెగ్రాంజీ బిందువులు అంటాం. ఇవి సూర్యునికి భూమికి మధ్యన 5 బిందువులు ఉన్నాయి. చూడండి, లెగ్రాంజీ పాయింట్ 1, లెగ్రాంజీ పాయింట్ 2, లెగ్రాంజీ పాయింట్ 3, లెగ్రాంజీ పాయింట్ 4, లెగ్రాంజీ పాయింట్ 5. అయితే ఈ 5 పాయింట్లలో భారతదేశం ఈ ఆదిత్య కృత్రిమ ఉపగ్రహాన్ని లెగ్రాంజీ పాయింట్ 1 L1 దగ్గరికి ప్రయోగించింది కాబట్టి దీన్ని మనం ఆదిత్య L1 అన్నాం. మరి ఈ L1 దగ్గరికి ఇంతకు ముందే 1995 డిసెంబర్ 2వ తారీఖున యూరోపియన్ యూనియన్ మరియు నాసా వాళ్ళు కలిపి, ఓకేనా, దాన్ని మనకు సోలార్ హీలియోస్ఫెరిక్ అబ్జర్వేటరీ, దీన్ని మనము సాహో అన్నాము, దీన్నే సోహో అన్నాము. చూడండి, ఇక్కడ దీన్ని 1995 డిసెంబర్ 2వ తారీఖున యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా వాళ్ళు కలిపి ఆల్రెడీ L1 దగ్గరికి ఇప్పటికే పంపినారు. రెండవది, అదేవిధంగా 2021 డిసెంబర్ 25వ తారీఖున జేమ్స్ వెబ్ టెలిస్కోప్ను నాసా వాళ్ళు ప్రయోగించడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడికి, లెగ్రాంజీ 2 పాయింట్ దగ్గరికి 2021 డిసెంబర్ 25వ తారీఖున నాసా వాళ్ళు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ను ప్రయోగించడం జరిగింది. ఇప్పుడు మనం మళ్ళీ L1 దగ్గరికి 2023 సెప్టెంబర్ 2న ఆదిత్య L1ను పంపినాం. ఇక్కడ మనం ఆలోచించవలసింది, అసలు మనం ఎందుకు పంపినాము, సూర్యుని మీదకి ఈ కృత్రిమ ఉపగ్రహాలను పంపవలసినటువంటి ఆవశ్యకత ఏమిటి అనేటటువంటి అంశానికి వచ్చినప్పుడు, సూర్యునిలో ఉన్నటువంటి పొరల గురించి మనం చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సూర్యుని నుండి వచ్చేటటువంటి రేడియేషన్ల గురించి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
సూర్యుని నుండి వచ్చేటటువంటి రేడియేషన్ల వల్ల మానవాళికి ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా, ప్రమాదాలు ఉన్నాయా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రండి చూద్దాం. ఇప్పుడు నేను సూర్యునిలో పొరలు తీసుకుంటున్నా. ఇక్కడ సూర్యుని యొక్క పొరను తీసుకున్నట్లయితే సూర్యుని యొక్క కేంద్రం అన్నమాట. ఈ సూర్యుని యొక్క కేంద్రాన్ని మనం ఏమంటామమ్మా అంటే కోర్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది కోర్ దగ్గర అంటే కేంద్రక సంలీన చర్యలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ హైడ్రోజన్ కాస్త హీలియంగా మారిపోతుంది. 4 హైడ్రోజన్లు కలిసి ఒక హీలియం కేంద్రంగా మారుతుంది. అలాగే 2 పాజిట్రాన్లు విడుదలైతాయి. అలాగే 28 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్టుల శక్తి కూడా వస్తుంది. కేంద్రక సంలీన చర్యలు జరుగుతూ ఉన్నాయి కోర్ దగ్గర. ఇక్కడ టెంపరేచర్ ఎంత ఉంటుందమ్మా అంటే 15 మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ నుంచి రేడియేషన్ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ నుంచి మనకు రేడియేషన్ అనేది ఉత్పత్తి అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి రేడియేషన్ వస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామమ్మా అంటే రేడియేటివ్ జోన్ అంటాం. ఈ రేడియేటివ్ జోన్లో ఉన్నటువంటి ఉష్ణము కాస్త కాంతిగా మారుతుంది. దీన్ని మనం ఏమంటామమ్మా అంటే ఓకేనా, మనకు వచ్చేటటువంటిది ఏంటిదమ్మా అంటే కన్వెక్షన్ జోన్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ రేడియేటివ్ జోన్ నుండి కన్వెక్షన్ జోన్కి కన్వెక్షన్ ద్వారా అంటే ఉష్ణ సంవహనం ద్వారా శక్తి మార్పిడి జరుగుతుంది కాబట్టి దీన్ని కన్వెక్షన్ జోన్ అన్నాం. ఈ కన్వెక్షన్ జోన్ తర్వాత ఉన్నటువంటి ప్రాంతం చూడండి, ఇక్కడ కన్వెక్షన్ జోన్ తర్వాత ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము ఫోటోస్పియర్ అన్నాం. ఏ స్పియర్ అన్నా ఫోటోస్పియర్. దీని దగ్గర టెంపరేచర్ ఎంత ఉందమ్మా అంటే 5500 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఈ ఫోటోస్పియర్ తర్వాత ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము క్రోమోస్పియర్ అంటాం. ఏమంటామమ్మా క్రోమోస్పియర్. దీన్ని మనము క్రోమోస్పియర్ అందాం. చూడండి, ఈ క్రోమోస్పియర్ యొక్క టెంపరేచర్ 6000 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 20000 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. ఆ తర్వాత చివరి ప్రాంతము, చివరి లేయర్ ఏంటిదమ్మా అంటే కరోనా అన్నమాట. దగ్గర ఉన్నటువంటి ఉష్ణోగ్రత 1 మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 3 మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. ఇవి సూర్యుని యొక్క పొరలు. సో సూర్యునిలో కేంద్రం కోర్ అంటున్నాం, తర్వాత మనకు రేడియేటివ్ జోన్, తర్వాత కన్వెక్షన్ జోన్, తర్వాత ఫోటోస్పియర్, తర్వాత క్రోమోస్పియర్, తర్వాత కరోనా అన్నమాట. జనరల్గా మనము భూమి మీదకెంచి సూర్యుని చూసినాం. భూమి మీదకెంచి సూర్యుని చూసినప్పుడు మనకు కనిపించేటటువంటి ప్రాంతము ఈ ఫోటోస్పియర్. జనరల్గా గ్రహణాలు ఏర్పడ్డప్పుడు మనకు కనిపించే ప్రాంతము క్రోమోస్పియర్. అంటే గ్రహం అంటే సూర్యగ్రహణం. సూర్యగ్రహణము ఏర్పడినప్పుడు కనిపించేది క్రోమోస్పియర్. సంపూర్ణ సూర్యగ్రహణం జరిగినప్పుడు మనకు కనిపించేది కరోనా అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ ఆదిత్య L1 అనేది సూర్యునిలోని ఏ భాగాలను అధ్యయనం చేయడానికి పంపించబడ్డది అంటే ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా, ఈ 3 భాగాలను అధ్యయనం చేయడం కోసం మనం ఆదిత్య L1 ప్రయోగించడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు గ్రూప్ 1లో మీరు రాసేటప్పుడు
ఇక్కడ రాయవలసినటువంటి అంశం ఏంటిది అనే విషయానికి వచ్చినప్పుడు ఆదిత్య L1 అనేది ఇస్రో సూర్యుని మీదికి ప్రయోగించబడినటువంటి మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం. 2023 సెప్టెంబర్ 2న ప్రయోగించబడ్డది. దీని జీవితకాలం 5.2 సంవత్సరాలు. సూర్యుని మీద ఉన్నటువంటి భూమికి సూర్యునికి మధ్య ఉన్న గురుత్వాకర్షణ బలము శూన్యమైన 5 తటస్థ బిందువులలో మొదటి తటస్థ బిందువైన లెగ్రాంజీ పాయింట్ 1 మీదికి ఈ ఆదిత్య కృత్రిమ ఉపగ్రహాన్ని పంపినాం కాబట్టి దీన్ని ఆదిత్య L1 అంటున్నాము అని రాయండి. ఈ L1 మీదికి 1995 డిసెంబర్ 2న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నాసా వాళ్ళు కలిపి సోలార్ హీలియోస్పెరిక్ అబ్జర్వేటరీ అనే కృత్రిమ ఉపగ్రహాన్ని ఆల్రెడీ L1 మీదికి పంపింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ను 2021 డిసెంబర్ 25న నాసా ప్రయోగించడం జరిగింది. ప్రస్తుతము భారతదేశం ఆదిత్య L1ను పంపినాం. ఈ ఆదిత్య L1 ఏమి అబ్జర్వ్ చేస్తుందంటే సూర్యునిలో ఉన్నటువంటి పొరలలో ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనా భాగాలను అధ్యయనం చేస్తుంది. మరి వీటిని మాత్రమే అధ్యయనం చేయకుండా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కూడా ఆదిత్య L1 పరిశీలించబోతుంది. ఏంటివా ముఖ్యమైనటువంటి ప్రాంతాలు అంటే చూడండి, ఇక్కడ సూర్యుని నుండి మనకు తెలుసు సూర్యుని నుండి ఉష్ణము వేడి వస్తుంది. సూర్యుని నుండి ఉష్ణము వేడి మామూలుగా హీట్ వస్తుందన్నమాట, అండ్ లైట్ కూడా వస్తుందమ్మా కదా. సూర్యుని నుండి ఈఎం వేవ్స్ కూడా వస్తున్నాయి, అంటే విద్యుదయస్కాంత తరంగాలు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తున్నాయి, కాస్మిక్ కిరణాలు వస్తున్నాయి శక్తివంతమైనవి. అదేవిధంగా గామా కిరణాలు వస్తున్నాయి, అదేవిధంగా ఎక్స్రేస్ వస్తున్నాయి, అదేవిధంగా యూవీ రేస్ వస్తున్నాయి, అదేవిధంగా విజిబుల్ రేస్ వస్తున్నాయి అన్నమాట. విజిబుల్ రేస్ వస్తున్నాయి, రైటా. అదేవిధంగా నెక్స్ట్ వన్ పరారుణ కిరణాలు వస్తున్నాయి, ఐఆర్ రేస్ వస్తున్నాయి. వీటన్నిటి నుండి భూమి మీద ఉన్నటువంటి వాతావరణము మనను కాపాడుతుంది. ఇందులో ప్రమాదకరమైన కిరణాలు కాస్మిక్ కిరణాలు, గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు, అదేవిధంగా అల్ట్రావైలెట్ రేస్, అతినీలలోహిత కిరణాలు. వీటి నుండి వాతావరణము లేదా ఓజోన్ లేయర్ అనేది మనను కాపాడుతుంది. ఈ కిరణాలు మాత్రమే కాకుండా సూర్యుని నుండి అత్యంత ప్రమాదకరమైనటువంటి కిరణాలు కూడా విడుదలవుతున్నాయి. ఎలా విడుదలవుతున్నాయి అంటే సూర్యుని మీద అయస్కాంత క్షేత్రం ఉంటుంది. సూర్యునిలో అయస్కాంత క్షేత్రం ఉంటుంది, నార్త్ సౌత్ అన్నమాట. నార్త్ నుండి సౌత్ వరకు మనకు తెలుసు అయస్కాంత బలరేఖలు ఇలా వస్తుంటాయి. అయితే సూర్యునిలో ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని యొక్క అయస్కాంతము క్షేత్రము భ్రమణం చెందుతుంది. అంటే నార్త్ సౌత్ అవుతుంది, సౌత్ నార్త్ అవుతుంది. 11 years ఒక్కసారి జరుగుతుంది. దీన్ని సోలార్ మ్యాక్సిమం అంటాం. ఇది ఇలా జరిగినప్పుడు సూర్యుని నుండి సోలార్ విండ్ వస్తుంది, అదేవిధంగా సోలార్ మాస్ ఎజెక్షన్ వస్తుంది, సోలార్ ఫ్లేర్స్ వస్తాయి అన్నమాట. 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యుని యొక్క అయస్కాంత క్షేత్రం ఇలా భ్రమణం చెందినప్పుడు సోలార్ మ్యాక్సిమం అంటాము. నార్త్ సౌత్గా, సౌత్ నార్త్గా మారినప్పుడు అందులో నుంచి సోలార్ విండ్ వస్తుంది, సోలార్ మాస్ ఎజెక్షన్ వస్తుంది, అదేవిధంగా సోలార్ ఫ్లేర్స్ వస్తాయి.
సోలార్ విండ్ అంటే ఏంటిది అంటే ఇందులో ఆవేశితమైనటువంటి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఇలా భూమి వైపు వస్తాయి. అయితే ఇవి భూమి మీద ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రంతో ఢీకున్నప్పుడు కాంతి విడుదలవుతుంది. దాన్నే నార్థన్ లైట్ అంటాం. ఇవి కొన్ని దేశాల్లో, స్వీడన్ లాంటి దేశాల్లో ఇవి మనకు కనిపిస్తుంటాయి. దీనివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదు. కాబట్టి సోలార్ విండ్లో ఏముంటాయి? ఓకేనా, ఆవేశితమైనటువంటి ఎలక్ట్రాన్లు, ఆవేశితమైనటువంటి ప్రోటాన్లు భూమి వైపు వస్తున్నప్పుడు అది భూమి మీద ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రంతో ఢీకోవడం వల్ల నార్థన్ లైట్ ఏర్పడుతుంది. ఇది స్వీడన్, ఫిన్లాండ్ లాంటి దేశాల్లో మనకు అగుపిస్తుంది. దీనివల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదు. దీన్ని కొరోనల్ సోలార్ మాస్ ఎజెక్షన్ అంటాం. అయితే ఇక్కడ సూర్యుని లోపలి భాగము నుండి కొన్ని వేల కణాలు సూర్యుని ఉపరితలం నుండి భూమి వైపు వస్తాయి. దీన్నే సిఎంఈ అంటాం, కొరోనల్ మాస్ ఎజెక్షన్. దీనివల్ల భూమికి అంతగా ప్రమాదం లేదు. కానీ అంతరిక్షంలోకి వెళ్ళేటటువంటి రోదసి నౌకలకు, అదేవిధంగా శాస్త్రవేత్తలకు పోయేటటువంటి మార్గ మధ్యలో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పరికరాలతోటి ఇంటరాక్ట్ అయ్యేటటువంటి, ఆ పరికరాలకు నష్టం కలిగించేటటువంటి అవకాశం కూడా సోలార్ మాస్ ఎజెక్షన్ ఉంది. ఇకపోతే సోలార్ ఫ్లేర్స్ అన్నమాట. సోలార్ ఫ్లేర్స్ అనేటివి చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు. ఈ సోలార్ ఫ్లేర్స్ అనేటివి గనక భూమి వైపు, భూమికి అతి సమీపంగా వచ్చినట్లయితే ఈ భూమి మీద ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రికల్ పరికరాలు పనిచేయకుండా ఆగిపోవడానికి అవకాశం ఉంది. ఇదివరకే ఒకసారి క్యూబాలో ఇది జరిగింది. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ సోలార్ ఫ్లేర్స్ అనేటివి భూమికి అతి దగ్గరగా, ఏ దేశం దగ్గరగా వెళితే ఆ దేశంలో కరెంట్ ఆగిపోతుంది, ఆ దేశంలో కంప్యూటర్లు పనిచేయడం ఆగిపోతుంది. సో కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైంది అన్నమాట. చూడండిగా, మానవుడు సూర్యుని మీదికి ఎందుకు పంపుతున్నాడు కృత్రిమ ఉపగ్రహాలనంటే ఈ సోలార్ విండును, అదేవిధంగా సోలార్ మాస్ ఎజెక్షన్ను, సోలార్ ఫ్లేర్స్ను, అదేవిధంగా సూర్యుని నుండి వచ్చే ప్రమాదకరమైనటువంటి ఎక్స్రేస్ను కూడా గమనించడం కోసం ఆదిత్య L1ను పంపినాం. మరి ఆదిత్య L1లో మనం 7 పరికరాలు ఉపయోగించినాం. ఈ 7 పరికరాల ద్వారా ఏ అంశాలను మనం అధ్యయనం చేస్తున్నాము అనేటటువంటి అంశాన్ని మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. చూడండి, జనరల్గా మనము ఆదిత్య L1లో 7 పరికరాలు ఉపయోగించినాం. 4 పరికరాలు ఏం చేస్తున్నాయండి అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలను, అంటే సూర్యుని నుండి వచ్చేటటువంటి ప్రమాదకరమైనటువంటి కిరణాలను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి. మిగతా 3 ఏం చేస్తాయండి అంటే L1 దగ్గర ఉన్నటువంటి తటస్థ బిందువుల దగ్గర సూర్యుని ప్రభావం ఏ విధంగా ఉందో పరిశీలిస్తున్నాయి. మొత్తం పరికరాలు 7. చూడండి, ఫస్ట్ది, 1వది విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనోగ్రాఫ్, దీన్ని VELC అంటున్నాం, వెల్క్ అంటున్నాం. ఇదేం చేస్తుంది అంటే మరి
సూర్యుని యొక్క చివరి ప్రాంతమైనటువంటి కరోనా లేయర్ గురించి, ఆ కరోనా లేయర్ నుండి వచ్చేటటువంటి ప్రమాదకరమైన కణాల గురించి, అంటే కోరోనల్ మాస్ ఎజెక్షన్ గురించి మనకు ఈ పరికరం అనేది అధ్యయనం చేస్తూ ఉంది. రెండవది సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, దీన్ని మనం సూట్ అంటున్నాం. సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, దీన్ని మనం సూట్ అంటున్నాం. ఇది ఫోటోస్పియర్, క్రోమోస్పియర్కు సంబంధించినటువంటి ఇమేజెస్ను మామూలుగా అల్ట్రావైలెట్ స్పెక్ట్రంలో పంపిస్తుంది. చూడండి, ఇక్కడ సూర్యుని యొక్క చివరి భాగమైనటువంటి కరోనాను అధ్యయనం చేసేది విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్. అదేవిధంగా దానికంటే ముందు భాగాలైనటువంటి క్రోమోస్పియర్, ఫోటోస్పియర్ను అధ్యయనం చేసేటివి సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ అన్నమాట, సూట్ అన్నమాట. ఇది 2 భాగాలను అధ్యయనం చేస్తా ఉంది. చూడండి, మరొక మూడవది సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ సోలెక్స్ అంటున్నాం. అదేవిధంగా హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, దీన్ని హీలియోస్ అంటున్నాం. ఇది సోలార్ ఫ్లేర్స్ నుండి వచ్చేటటువంటి ఎక్స్రేస్ను అబ్జర్వ్ చేస్తూ ఉంది ఈ 2 పరికరాలు. అదేవిధంగా చూడండి, 5వ పరికరం ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్. అదేవిధంగా ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, దీన్ని పాప అంటున్నాం. ఈ 2 సోలార్ విండ్ను అధ్యయనం చేస్తూ ఉన్నాయి. లాస్ట్ వన్ మ్యాగ్నెటోమీటర్ ఇమేజ్ ఆర్ ఇమేజింగ్ అన్నమాట, దీన్ని మ్యాగ్ అంటాం. ఇది సూర్యుని నుండి వచ్చేటటువంటి అయస్కాంత క్షేత్రాన్ని అధ్యయనం చేస్తుంది. ఎక్కడ L1 దగ్గరికి మనం పంపినాం. సూర్యుని నుండి వచ్చేటటువంటి అయస్కాంత క్షేత్రం L1 దగ్గర ఏ విధంగా ఉంది, సూర్యుని యొక్క అయస్కాంత క్షేత్ర ప్రభావం లెగ్రాంజీ పాయింట్ 1 దగ్గర ఏ విధంగా ఉంది అనేటటువంటి దాన్ని అధ్యయనం చేస్తూ ఉంది. ఈ విధంగా ఆదిత్య L1ను ఇస్రో ప్రయోగించింది. ఆల్రెడీ అది L1 దగ్గరికి చేరుకుంది, కక్షలోకి ప్రవేశించబడ్డది. అది భ్రమణం చెందుతుంది, పరిశోధన చేస్తుంది, మరిన్ని విషయాలను మనకు అందించి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకునే దిశగా ఆదిత్య L1 మనకు సహాయం చేస్తుందని చెప్పేసి ఆశిస్తూ, విద్యార్థులందరూ కూడా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ద్వారా వచ్చేటటువంటి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులను మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియోలకు సంబంధించిన స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఏవైనా చిన్న డౌట్లు కనుక ఉన్నట్లయితే నా నెంబర్ రాస్తున్నాను ఇక్కడ, 8897611469, 8897611469. ఈ నెంబర్ ఫిజిక్స్ రమేష్ సార్. ఈ నెంబర్కి మీరు కనుక వాట్సాప్ పెట్టండి, మీ పేరు, మీ జిల్లా పెట్టండి. మీ ప్రశ్నలు ఏవైతున్నాయో దాన్ని నేను వీడియో రూపంలో చేసి మీకు లింక్ పంపిస్తాను. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత.
మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 డిఎస్సి ఎస్జిటిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్, స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, టీజీటీ బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, టీజీటీ సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, టీజీటీ సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, టీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, పీజీటీ ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, పీజీటీ ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 డిఎస్సి గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు డిఎస్సి కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.